మీలాంటి విశ్లేషకులంతా చాలా కూల్ గా సైలెంట్ కనిపిస్తుంటారు కానీ బయట రచ్చరచ్చ జరుగుతుంది. నిన్న అసెంబ్లీలో చూసారు కదా వార్. ఒక 10 ఫియర్ పట్టుకుంది సార్ తెలంగాణలో. 10 ఫియర్ అంటే ఏంటంటే 10 మంది ఇటు నుంచి అటు గోడ దూనికిన ఎమ్మెల్యేలు అండ్ ఇక్కడున్న ఎమ్మెల్యేలు 10 మంది కలిసి మీటింగ్ పెట్టుకోవడం. ఈ 10 ఫియర్ సెగ్మెంట్ ఏంటి? అంటే గ్రూప్స్ అవుతున్నాయమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా గ్రూపులు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా రేవంత్ రెడ్డి తెర మీదకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆయన బలాన్ని పెంచుకొని ఆయన వాగ్దాటితోని ఆయన మిగతా వాళ్ళకంటే కూడా పార్టీకి ఫండ్ సమకూర్చడంలో కానీ విషయాలను ఏదైనా సమస్యలున్నప్పుడు చక్కబెట్టడం కానీ ఒక ఐకాన్ గా తను ఎదిగాడు. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. సో రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించాడు. ఒక డైనమిక్ పర్సన్ గా కనబడ్డాడు. సో పాత వాళ్ళల్లో ఎవరి లోపల కూడా మంచితనం ఉంది కానీ ఆ డైనమిజం లేదు. సో ఇవాళ కావాల్సింది కేసీఆర్ ను ఓడించాలంటే ఒక డైనమిక్ లీడర్ కావాలి. సో రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే మొదటి నుంచి కూడా తన వాగ్దాటి తనకున్న కొంతమంది అంటే సమాచారాన్ని సేకరించడానికి ఇవ్వడానికి కొందరు జర్నలిస్టులు వీళ్ళందరినీ బ్యాకప్ పెట్టుకొని చాలా దూకుడుగా వచ్చాడు. అంటే కేసీఆర్ భాషలోనే సెటైర్లు వేయడం, ఆయనకు సమాధానాలు చెప్పడం. సో ఏ స్టేజ్ పోయిందంటే అసెంబ్లీలో ఆయన ముఖం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలే. ఆ లెవెల్కు ఎదిగిండు అప్పుడే టీడీపీలో ఉన్నప్పుడే. తర్వాత ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో జైలు పోయిండో ఆయన ఏమి జైలు పోయిననే ఒక లో ఇమేజ్ కానీ లో సెల్ఫ్ ఇమేజ్ కానీ చూపెట్టలే. లైన్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి మొత్తం సిటీ అంతా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. సో ఇవన్నీ కూడా కొంత ప్రజలను ఆకర్షించినాయి. ఎందుకంటే ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కేసీఆర్ గారి పాలన పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఉద్యమకారులను ఆయన గుర్తిస్తలేడు అనే దాని పట్ల కొంత అట్రాక్ట్ అయ్యారు అటువైపుగా. బట్ ఆయన తనకున్న అన్ని శక్తులను మోహరించుకొని గెలవాలంటే గెలవగలిగే పార్టీలనే ఉండాలి. టీడీపీ గెలవదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పించుకొని ఆయన సపోర్ట్తోనే కాంగ్రెస్లోకి వచ్చాడు. పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు సహకరించాడు. ఊరికే పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వరు కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ కావాలంటే కొంత ఫండ్ ఇవ్వాలి పార్టీకి. ఆ ఫండ్ ఎంతో ఆయన సమకూర్చాడు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ గ్రూపులను తన వెంట తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. సరే అందరు కలిసి ఉన్నట్టుగానే కనబడ్డారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ గ్రూపులన్నీ కూడా బట్టబయలైనాయి. ఆయన ప్రమాణ స్వీకారం కూడా 4 రోజులు లేట్ కావడానికి అదే కారణం. అప్పుడు కూడా ఈ సిట్టింగ్స్ అయినాయి. ఈ 2-3 నాయకులు ఒక ఇంట్లో కూర్చోవడము ఢిల్లీలో కూడా చాలా జరిగింది. కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళు ఎవరిని నియమించాలన్నా కూడా ఎమ్మెల్యేలను ఒప్పించి నియమించాలనే ఒక లైన్ తీసుకొని 2 దీపాదాస్ మున్షి కానీ ఇంకొకరు కానీ ఇక్కడ అబ్జర్వర్స్ గా పంపి హోటల్లో ఎల్లా హోటల్లో మొత్తం అందరు ఒపీనియన్ తీసుకున్నారు. మెజారిటీ ఒపీనియన్ రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే 40 మందికి పైగా ఆయన కొత్తగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు. అదంతా ఆయన సైన్యం అని చెప్పొచ్చు. సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన ఫైనాన్స్ చేసి పర్సనల్ గా ఫండ్ చేసి ఆయన కొంతమందిని గెలిపించుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, నాన్ కరప్టెడ్, సోనియా గాంధీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఈ పారామీటర్లలో కనుక నియమిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ రాహుల్ గాంధీ ఏం చేశాడంటే పార్టీని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు కాబట్టి రేవంత్ రెడ్డికే ఇవ్వాలని చెప్పి ఆయన ఫర్మ్ గా డిసిషన్ తీసుకొని రేవంత్ రెడ్డిని చేశాడు. బట్ ఆ రోజు నుంచి కూడా ఒక అసంతృప్తి అనేది ఈ రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి ఏజ్ లో ఒక సీతక్క తప్ప కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కంటే పెద్దవాళ్ళు, సీనియర్స్. చాలా మంది మంత్రులుగా ఇదివరకు వేరు క్యాబినెట్లల్లో ఎన్టీ రామారావు క్యాబినెట్ దగ్గర నుంచి కేసీఆర్ క్యాబినెట్ దాకా పనిచేసిన వాళ్ళే ఉన్నారు. ఒక్కనాడన్నా మంత్రి పదవి చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చి సీనియర్లను కాదని ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆయన దించాలి, ఆయన చేసేటి చాలా తప్పులు ఉన్నాయి, ఆయనను ముందు పెట్టుకుంటే రేపు జిహెచ్ఎంసీ గెలవలేము, లోకల్ బాడీస్ గెలవలేము అని చెప్పి కొన్ని గ్రూపులు తయారై ఈయన ప్రజలకు ఎక్కడైతే అసౌకర్యం కలిగిస్తాడో, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటన్నిటి మీద కంప్లైంట్స్ ఇవ్వడము, పోయి ఢిల్లీలో సమావేశాలు పెట్టడము, బయటికి రావట్లేదు మీడియాకు. చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోయి ఈయన చేసే పనుల మీద. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపిస్తున్నారు. దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగానే రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉంది. ఒక పక్కనేమో ఇంటి పోరు, ఇంకో పక్కనేమో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎక్కడ కూడా నడవనియదు.
కానీ వాళ్ళని మెప్పించుకోవడానికి కొంత చంద్రబాబు సహకారం తీసుకొని చంద్రబాబు ద్వారా మోడీ గారిని ప్రసన్నం చేసుకొని ఆయన రూపాయి బడ్జెట్ తెలంగాణకి ఇవ్వకపోయినా కూడా ఎదురు తిరగలేని అశక్తత రేవంత్ రెడ్డిది. ఆయన ఎందుకంటే ఆయన కత్తెరలో పోక చెక్కలాగా అయిపోయాడు. ఇటు కాంగ్రెస్ కోపం వచ్చినా ఆయన దించవచ్చు, ఇటు మోడీ గారికి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలన్నా ఆయన దించవచ్చు. కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటే అంత ఈజీ కాదు అది. బట్ ఆయనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని కొనసాగుతూ ఉన్నాడు. ఓకే.